పట్టా ఇచ్చినట్టుగా ఇచ్చారా లేదా అని నిర్ధారణ చేసుకోండి. అది ఇచ్చారు. రెండోది వచ్చేసి 1968 సెప్టెంబర్ 16న అటవీ శాఖ 30 అడుగుల దారి ఈ స్థలానికి వదిలిపెట్టిందా లేదా అటవీ శాఖ, అది నిర్ధారణ చేసుకోండి. అలాగే వదిలిపెట్టారు కూడా. తర్వాత ఇప్పుడు ఈ యొక్క 1981లో డైరెక్టర్ ఆఫ్ సెటిల్మెంట్కి సంబంధించి తుది తీర్పులో కూడా ఇది పట్టా భూములు అని నిర్ధారణ చేయడం జరిగింది. సో ఎలాంటి మరి ఎంక్వైరీకైనా ఎలాంటి విచారణ వీళ్ళు చేయదలుచుకున్నా మేము సిద్ధంగా ఉన్నామని పదే పదే చెప్తా ఉన్నాము. వీటన్నిటికి కూడా సమాధానం ఇచ్చాం. ఏ పట్టా సర్వే నెంబర్లతో కూడా ఏ విధంగా రిజిస్టర్ అయ్యింది, దానికి సంబంధించిన డాక్యుమెంటేషన్ భూమిని 1968కి ముందు పట్టాలు ఇచ్చారు. ఆ పట్టాలు పెద్దిరెడ్డి గారు రైతుల దగ్గర నుంచి కొన్నారు. చూడండి, వాటిల్లో ఒకవేళ లీగల్గా కాకపోతే ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు, ఇప్పుడు గతంలో వీళ్ళు అధికారంలో ఉన్నారు, ఇప్పుడు అధికారంలో ఉన్నారు, మాకు ముందు కూడా అధికారంలో 14-19 కూడా అధికారంలో. ఈ ఇష్యూ ఎప్పుడు జరిగింది, ఎప్పుడుది ఇది? ఈనాటిది అండి. ఇది ఏనాటిది? ఇది 60 సంవత్సరం నుంచి 2000 సంవత్సరాల నుంచి ఇది మరి ఇప్పుడు ఆ తర్వాత ఫారెస్ట్ మినిస్టర్లు చూసి ఉన్నట్టు వదిలేసి ఉండొచ్చు, లేకపోతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి వారికి ఏదైనా మధ్య మంచి అనుబంధం ఉండుండొచ్చు, చాలా ఉండుండొచ్చు కదా సార్. ఎవరికున్నా కూడా చంద్రబాబు నాయుడు గారికను పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారికి అనుబంధం అనేది చదువుకునే రోజుల నుంచి కూడా లేదు. అది వాస్తవం. వాళ్ళు చదువుకునే రాజకీయాలు, కాలేజీ రాజకీయాల నుంచి, యూనివర్సిటీ రాజకీయాల నుంచి కూడా మీరు చెప్పినటువంటి అంత సఖ్యత ఏం లేదు. అప్పటి నుంచి కూడా ఈయన మీద విషయం కక్కడం అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్నారు. కానీ ఇందులో నిజమైన తప్పు ఉంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా దీని మీద విచారణ జరిపే వాళ్ళు ఖచ్చితంగా హ్యాండ్ అవుట్ చేసుకున్నారు. మరి ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు వచ్చి నేనేదో తవ్వి తీశానని ఆయన ఏదో మెప్పు కోసమో గొప్ప కోసమో అసలు సమస్యలను పక్కన పడేసి ఇదేదో పెద్ద ఇష్యూని చేసినట్టుగా ఫారెస్ట్ మినిస్టర్ గిరిజన ప్రాంతంలో ప్రజలు పడే ఇబ్బందులను కూడా చూడమనండి. వీటితో పాటు చూడబట్టే కదా ఏం చూశాడు కాదండి. ఈ రోజు ఫారెస్ట్కి వెళ్ళి ఆయన చెప్పులు అందిస్తే అయిపోయిందా? డోలీలు కట్టుకొని ఈ రోజు హాస్పిటల్కి వెళ్తున్నారు కదండి జనాలు. కార్యక్రమాలు చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. శివశంకర్ గారు, గిరిజన ప్రాంతాలు మీరు అన్నట్టు మీరు మాకు ఎలా చేయాలి అని చెప్పనవసరం లేదు కూటమి ప్రభుత్వానికి. మీ బాధ ఏదో మీరు పడండి. మీరు ఇందాక ఒక మాట అన్నారు బ్రహ్మనాయుడు గారు, వారు అడిగిన ప్రశ్నలన్నిటికీ నేను సమాధానం చెప్పండి. మీకు గతంలో కొన్నిది రిజిస్ట్రేషన్ అయినది కరెక్టా కాదా? మీకు విశాఖపట్నం ప్రాంతంలో 1956లో కొన్నిది ఈ రోజు ఇనాం భూములని మీకు హక్కు లేదని చెప్పిన సందర్భాలు ఉన్నాయి. సో రిజిస్ట్రేషన్ అయినంత మాత్రాన హక్కు దక్కలపడదు. రాజశేఖర్ గారు నిరూపించండి, మాకు అభ్యంతరం లేదు. వచ్చింది ఫారెస్ట్ భూమి. రెండవది రైతు వారి పట్టా ఇచ్చారా లేదా, బోకస్ పట్టాలో తేలాలి. వాళ్ళ దగ్గర నుంచి మీ వాళ్ళు కొన్నారు అంటే ఎలా కొన్నారో తేలాలి. ఇవన్నీ విచారణలో తేలుతాయి. మనమే విచారణని కన్క్లూడ్ చేయొద్దు. ఆర్డర్ వేశారు, విచారణలో తేలుతాయి, అన్ని బయటకు వస్తాయి. ఏ రోజుకి ఆ రోజు మీకు బులెటిన్లు మేము ఇస్తాం, ఏం ప్రాబ్లం లేదు. బోగస్ పట్టాలా లేకపోతే ప్రభుత్వం ఇచ్చిన పట్టాలా తేలాలి అనేది మీరు ఒకటి రైట్ చేశారు. సో ఇది వ్యాలిడ్, రైట్. మళ్ళీ మాట్లాడుతున్నారు. మనతో సాహిబ్ గారు ఉన్నారు తెలుగుదేశం పార్టీ నుంచి. నమస్తే అండి సాహిబ్ గారు. నమస్తే బ్రహ్మనాయుడు గారు. సో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని